తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచితాల మీద ఉచితాలు ప్రకటించారు. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లాంటి వారిని పిలిచి మరీ డిక్లరేషన్లు ప్రకటించారు. కానీ వాటి అమలులో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రేవంత్ రెడ్డికి తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే నాటి కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేసింది. గడువు ముగియక ముందే ముందుగానే వైన్ షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. తద్వారా అప్పటి ఎన్నికల్లో నెగ్గడానికి ప్రణాళికలు రూపొందించింది. కానీ ఆ ఎన్నికల్లో ప్రజలు వేరే విధంగా తీర్పు ఇవ్వడంతో భారత రాష్ట్ర సమితికి తలబొప్పి కట్టింది. ఇక నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిలో కొన్ని మాత్రమే అమల్లో పెట్టింది. అమల్లో ఉన్న పథకాలు కూడా అంతంత మాత్రంగానే ప్రజలకు చేరువవుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రస్తావిస్తే కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతుంది. ఇది ఊహించిన పరిణామమే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త పల్లవి అందుకుంది. ఇటీవల జరిగిన ప్రతి సమావేశాల్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. చివరికి ఆర్టీసీ కార్మికులు తమకు సమస్యలు పరిష్కరించాలని కోరితే తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది, కార్మికులు సమ్మెకు దిగితే నష్ట తీవ్రత వాటిల్లుతుందని వాపోయారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని మరోసారి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఇన్ని హామీలు ఎవరిమ్మన్నారు? ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించామని ఎవరు చెప్పారు? నాడు ఔటర్ రింగ్ రోడ్ను లీజుకి ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితి లెక్కలతో సహా వివరించారు. మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయాలంటే డబ్బులు ఉండాలనే విషయం రేవంత్ రెడ్డికి అప్పుడు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి సమావేశంలోని బడ్జెట్ పద్మనాభంలాగా లెక్కలు వేయడం, తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం పరిపాటిగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.